ఈరోజు నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి యేసయ్య రావటానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకాలం నువ్వు యేసయ్యని గురించి విన్నావు, యేసయ్యని గురించి పాడావు, యేసయ్యని గురించి ఎన్నో అనుభవించావు. కానీ ఎప్పుడైనా నీ ఇంట్లోకి యేసయ్య వస్తే ఏం జరుగుతుంది, నీ ఒంట్లోకి యేసయ్య వస్తే ఏం జరుగుతుంది, నీ కుటుంబంలోకి యేసయ్య వస్తే ఏం జరుగుతుంది ఆలోచించావా ఈరోజైనా? Did you think about that? If Jesus Christ of Nazareth, if enter to a house, what will happen? నీ కుటుంబంలోకి ఆయన వస్తే ఏం జరుగుతుంది తెలుసా? మనుషుల దగ్గర అడగలేనివన్నీ ఆయన అడగచ్చు, మనుషుల దగ్గర ఆశించలేనివి ఆయన దగ్గర ఆశించవచ్చు. ఆ అంధుడు ఏం చేశాడు తెలుసా? ఎప్పుడైతే అతని దగ్గరికి, అతనున్న మార్గంలోనికి, అతను అడుక్కుంటున్నటువంటి వీధిలోకి క్రీస్తు ప్రభువులు వారు వచ్చి నడుచుకుంటూ వెళ్తుంటే అతను కేకలు వేయటం మొదలుపెట్టాడు. హీ స్టార్టెడ్ షౌటింగ్ అవుట్ టు ద లార్డ్. ఈరోజు క్రీస్తు ప్రభువులు వారు నీ దగ్గరకు వచ్చాడు. ఈ వాక్కు ద్వారా, ఈ వర్తమానం ద్వారా ఆయన నీ ఇంట్లో ఉన్నాడు. మరి నీ ఇంట్లో ఉన్న యేసయ్య, నీ కొరకు వచ్చిన యేసయ్యని నువ్వు పిలుస్తున్నావా? ఆయన దగ్గర అరుస్తున్నావా? ఆయన దగ్గర ఏడుస్తున్నావా? ఆయన నిన్ను బాగు చేయగలడని నువ్వు నమ్ముచున్నావా? ఈ రోజున పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు నీకోసం కాదా? ఈ ప్రపంచంలో పాపం అంతా నిండి ఉన్నప్పుడు, పాపం తాండవం ఆడుతున్నప్పుడు, మనుషులందరూ పాపం చేత కొట్టుమిట్టాడుచున్నప్పుడు దేవుణ్ణి మరిచి, దేవుణ్ణి స్తుతించడం మరిచి, దేవుని కొరకు బ్రతకటం మరిచి, ఎవడికి నచ్చినట్టు, ఎవడికి తోచినట్టు వాడు బిహేవ్ చేస్తూ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మనుషుల కొరకు, పాపుల కొరకు ఆయన లోకానికి దిగి వచ్చాడు. జీసస్ క్రైస్ట్ కేమ్ ఫర్ సిన్నర్, నాట్ ఫర్ రైచియస్ పీపుల్. ఆయన ఈ లోకానికి వచ్చింది పరిశుద్ధుల కొరకు, మంచి వాళ్ళ కోసం, నీతిమంతుల కోసం కాదు, వికలాంగుల కొరకు వచ్చాడు. ఎలాంటి వికలాంగులో తెలుసా? ఆధ్యాత్మిక పరమైన వికలాంగం. వాడు రోడ్డు మీద కూర్చొని అడుక్కున్న వాడికి కళ్ళు లేవు, నేత్రాలు లేవు. ఈరోజు మీకున్నాయా నేత్రాలు? మీ నేత్రాలు మూసివేయబడ్డాయి, మీ నేత్రాలు తెరవబట్టం లేదు. అంధత్వం కమ్మేసింది మిమ్మల్ని. కారణం ఏంటో తెలుసా? మీరు చేస్తున్న పనులు దేవుణ్ణి మరిచి, దేవుణ్ణి విడిచి మీరు చేస్తున్నటువంటి చాలా అసభ్యకరమైనటువంటి అతిక్రమాలు, దుర్నీతి, లోక సంబంధమైన సాంగత్యాలను బట్టి చూస్తే వాడు అంధుడు శారీరకంగా, నువ్వు అంధుడివి ఆధ్యాత్మికంగా. కనులున్నాయి కానీ ఉపయోగం ఉండదు. కనలేని కనులు ఎందుకు? చూడలేని కనులు ఎందుకు? పనికి రావు, ఉన్నా కూడా వ్యర్థమే. వినలేని చెవులు వ్యర్థం, చూడలేని కనులు వ్యర్థం, మాట్లాడలేని నోరు వ్యర్థం. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని కొరకు మాట్లాడకపోతే నీకు నోరున్నా లేనట్టే, దేవుని మాట వినకపోతే నీకు చెవులున్నా లేనట్టే, నువ్వు దేవుణ్ణి చూడలేకపోతే నీకు కనులున్నా లేనట్టే. ఎంతసేపు మనుషులకి పాపం కనిపిస్తుంది, లోకంలో ఉన్నటువంటి విచ్చలవిడి క్రియలు కనిపిస్తాయి, కానీ నీ కొరకు దిగి వచ్చిన దేవుడు కనిపిస్తున్నాడా నీకు? ఆ దేవుణ్ణి పిలిస్తే పలుకుతాడని అనిపిస్తుందా నీకు? ఆ గుడ్డివాడికి వచ్చిన ఆలోచన నీకు వచ్చిందా ఏ రోజైనా? అతని ప్రాంతానికి వచ్చిన యేసయ్య ఆ అవకాశాన్ని చేజార్చుకోవడానికి ఇష్టపడలేదు. అతను he did not want to lose that opportunity. నా ప్రాంతానికి వచ్చాడు యేసయ్య, నేను విడిచిపెట్టకూడదు. ఈరోజు నీ ఇంటికి వస్తున్నాడు యేసయ్య, నీ ఇంటికి వచ్చాడు యేసయ్య. మరి ఈ అవకాశాన్ని వాడుకుంటావు. ఇఫ్ యు వాంట్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ రైట్ నౌ, షౌట్ టు ద లార్డ్, స్పీక్ అవుట్ టు ద లార్డ్, ప్రే టు హిమ్. ప్రార్థించు, స్వరవిప్పు. కనులని ఇంతకాలం నేల మీద పెట్టుకొని తిరిగేవేమో, భూసంబంధమైన వాటి యందు నీ నేత్రాలను ఉంచవేమో, మనసు నుంచవేమో. ఇప్పుడు నీ కనులని ఆయన వైపు మరలించు, దేవుని వైపు త్రిప్పు. నీ కనులు ఆయన వైపు తిరిగితే పాపం వంటి పరలు నీ కనుల నుంచి రాలిపోతాయి. ఆత్మీయ నేత్రాలు నువ్వు కలిగి ఉంటావు. ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుదల, భౌతికమైన శరీరంలో ఎదుగుదలని, నీ కుటుంబంలో ఎదుగుదలని నువ్వు చూస్తావు.